అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇప్పుడు ఇక్కడ మనం వింజమూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాము. ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల్లో వింజమూరు ఒక మండలం. మనకు వింజమూరులో ఒక సిహెచ్సి సెంటరు, సిహెచ్సి హాస్పిటల్, తర్వాత ఉదయగిరిలో ఒక సిహెచ్సి హాస్పిటల్, 2 హాస్పిటల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. రీసెంట్గా మన ఉదయగిరి మన వింజమూరు హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. జనరేటర్ ఒకటి మనకు అవసరం ఉంది. ఆ జనరేటర్ కూడా మనకు వచ్చాక 1-2 వారాల్లో జనరేటర్ కూడా ఇన్స్టాలేషన్ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత మనం ఆ డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి టెస్ట్ రన్ జరుగుతూ ఉంది. కొంతమంది పేషెంట్ ని టెస్టింగ్ కోసం అని చెప్పి కొంత టెస్ట్ దీంతో పేషెంట్ ట్రీట్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈ రోజున 2వ కమిటీ సమావేశం ఇది. హాస్పిటల్ కమిటీ సమావేశంలో పెద్దలందరూ రావడం జరిగింది ఇక్కడికి. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి గారు కానీ, అలాగే మన చల్లా వెంకటేశ్వర గారు కానీ, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, తర్వాత ఆయన సీనియర్ నాయకులు వారు కానీ, అదే మన ఎంపీ గారు కానీ, మంచాల శ్రీనివాసులు గారు కానీ, మిగతా నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. అలాగే మన హాస్పిటల్ ఇన్ఛార్జి కార్తిక్ కూడా ఇక్కడే ఉన్నారు. మనం ఒకసారి హాస్పిటల్ విజిట్ చేయడం కూడా జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లు విజిట్ చేసి పరిస్థితి ఎలా ఉందనేది చెక్ చేయడం జరిగింది. నాకు తెలిసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ నీట్ గానే మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. వారికి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అదర్ దాన్ దట్ ఇక్కడ నాకైతే మేజర్ ఇష్యూస్ ఉన్నట్టయితే నాకేమి కనపడలేదు. ఇదే కంటిన్యూ చేయమంటున్నాం. ఇదే ర్యాప్ కంటిన్యూ చేసి ఒకవేళ ఏదన్నా పేషెంట్స్ కూడా లాంగ్ వెయిటింగ్ టైం లేకుండా కూడా సజెషన్ ఇవ్వడం జరిగింది. ఎక్కువసేపు పేషెంట్స్ ని వెయిట్ చేయొద్దు. లెస్ దాన్ 1 అవర్ కంటే మోర్ దాన్ 1 అవర్ కంటే ఎక్కువగానే పేషెంట్స్ ని వెయిట్ చేసే పరిస్థితుల్లో అపాయింట్మెంట్ బేస్ పెట్టుకొని ట్రీట్ చేయమని చెప్పడం జరుగుతూ ఉంది. కొంత అవేర్నెస్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఫెసిలిటీ కూడా దయచేసి వింజమూరు మండల వాసులకు కానీ, తర్వాత కలిగిరి మండల వాసులకు కానీ, జలదంకి కానీ, ఇక్కడ చుట్టుపక్కల వారికి కానీ నా విజ్ఞప్తి ఏంటంటే, గవర్నమెంట్ హాస్పిటల్ చక్కగా ఉంది, ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి. ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే దానికి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ పోతే మనకు సరిగా ట్రీట్మెంట్ అవుతుందో కాదో, సరైన మెడికల్ ప్రొఫెషనల్స్ ఉంటారో ఉండరో, ఈ విధమైన ఆలోచన ఉండేది మనకు ఇంతకుముందు. ఆ ఆలోచన నుంచి మనం బయటకు రావాల్సిన అవసరం ఉంది. సర్వీసెస్ అన్ని ఉన్నాయి దాదాపుగా. అంటే హెవీ ఎమర్జెన్సీ సర్వీసెస్ లేకపోయినా కూడా దాదాపుగా వీళ్ళు హ్యాండిల్ చేయగలరు ఇక్కడ. ఒకసారి వచ్చి ఫెసిలిటీ చూసి తర్వాత 40 ఏళ్ళు దాటిన వాళ్ళు, 40 ఏళ్ళు దాటిన పేషెంట్స్ ఎవరైనా మన ఎవరైనా కూడా 40 ఇయర్స్ దాటిన తర్వాత, లేదంటే 50 ఇయర్స్ దాటిన తర్వాత రెగ్యులర్ బ్లడ్ చెకప్ ఒకటి చేయించుకుంటూ ఉండాలి. సో ప్రివెంటివ్ టెస్టింగ్ చేయించుకున్న దాని వల్ల ఏమవుతుందంటే పెద్ద పెద్ద జబ్బులు, రాబోయే జబ్బుల్ని మనం ఆపవచ్చు. అలాగే మనం కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ నడిపినప్పుడు కూడా ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం ద్వారా దాదాపుగా 29,000 మంది పేషెంట్లు మనం ప్రివెంటివ్ టెస్టింగ్ చేయడం జరిగింది. పేషెంట్స్ అయితే అవ్వచ్చు, లేకపోతే రోజుకి ఇంతమందిని అని చెప్పి లెక్కన మనం 29,000 మంది పైగా చేయడం జరిగింది. దాని పర్పస్ ఏంటంటే రాబోయే రోజుల్లో నెక్స్ట్ 10 ఏళ్లలో కానీ 20 ఏళ్లలో కానీ ఏదైనా జబ్బు వచ్చి దాన్ని డెవలప్ అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు 5,000, 10,000 లేదంటే 50,000తో పోయేది లక్షల్లో పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దాని ఇంపాక్ట్ ఫ్యామిలీస్ మీద పడుతుంది. ఒక హెల్త్ కేర్ కాస్ట్ పెరిగిన దానివల్ల ఆ ఫ్యామిలీ నాశనం అయిపోతుంది. అంటే వాళ్ళు పెట్టుకోలేని పరిస్థితుల్లో లవ్డ్ వన్స్ చూస్తా, కళ్ళ ముందు వాళ్ళు సఫర్ అయ్యి చూస్తా, ఎక్కడో చోట అప్పు చేసో, లేకపోతే ఉన్న పొలం అమ్మేసో, లేకపోతే ఉన్న ప్రాపర్టీ ఏదో ఒకటి ల్యాండ్స్ అమ్మేసో, ఏదో ఒకటి చేసి వాళ్ళు మొత్తం కూడా అంతా తెగనమ్మి వాళ్ళ కోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఖర్చు పెట్టినప్పుడు ఆ ఫ్యామిలీ మొత్తం నాశనం అయిపోతా ఉంది. అట్లా జరిగిన ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి ఉదయగిరి నియోజకవర్గంలో. దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే ఈ వ్యవస్థ స్టార్ట్ అవ్వాలి. అంటే వచ్చి ప్రివెంటివ్ టెస్టింగ్ చేయించుకోవడం. 40 ఏళ్ళు దాటిన తర్వాత ఖచ్చితంగా 6 నెలలకు ఒకసారి టెస్ట్ చేయించుకుంటారు, లేదంటే కనీసం 1 ఇయర్కి ఒకసారైనా. మంచిగా డెంటల్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. ఈ సర్వీసెస్ అన్ని ఒకసారి చూడండి. ఎవరైనా వచ్చి విజిట్ చేస్తా ఉండండి. ఎవరైనా వచ్చి విజిట్ చేసుకుంటే మీకు కూడా మనకందరూ కూడా ఐడియా ఉంటుంది ఇక్కడ ఏం జరిగేది. వారందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇక్కడ డాక్టర్స్ కూడా అందరూ కూడా యంగ్ స్టాఫ్ ఉన్నారు. ఉదయగిరి హాస్పిటల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, కానీ వింజమూరు హాస్పిటల్లో నాకు వీళ్ళ మధ్య సమన్వయం కానీ అటువంటి సమస్యలు నాకేం కనపడలేదు. చక్కగా చేసుకుంటా ఉన్నారు. వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇదే ఫేస్ లో మీరు ఇదే ఎనర్జీ తోటి ముందుకు పోండి. ఏ సహాయం కావాలన్నా కూడా డాక్టర్స్ అందరూ కూడా ఏ సహాయం కావాలన్నా మేము అందరం అండగా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.